వ్యక్తిగత దూషణల వరకు వెళ్తున్నాయి. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఇవన్నీ కేవలం ప్రజల్ని డీవియేట్ చేయడానికి రాజకీయాలు చేస్తున్నారా, లేదంటే సమస్యల గురించే చర్చిస్తున్నారా? ఏంటి, ఏమనుకోవచ్చు? దీంట్లో మనం ఆలోచించాల్సిన రెండు అంశాలు చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి. ఒకటి వచ్చేసేమో రాష్ట్రం లోపల అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాలేసి శంకుస్థాపనలు తీసుకురావడం అనేది ఒక అంశము. వందల వేల కోట్ల కేటాయింపులు దీంట్లో జరుగుతూ ఉన్నది, ఇది ఒక అంశం. ఇంకొక అంశం వచ్చేసేమో వీళ్ళ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత దూషణలు, అంటే రాజకీయంగా నేను గొప్పనంటే నేను గొప్పనని చెప్పుకోవడం కోసము వ్యక్తిగత దూషణలు. సో ఫస్ట్ వ్యక్తిగత దూషణ లోపల ఏంటంటే భూత పురాణాన్ని మొదలు పెట్టేసింది బీఆర్ఎస్, అలా వేరే డిస్ప్యూటే లేదు దాంట్లో. దానికి వారసత్వంగా ఉన్నాడు ఎవరైనా అంటే కేసీఆర్ కు ఒక భూత పురాణానికి వారసుడు ఎవరంటే రేవంత్ రెడ్డి, అందులో వెనుక డిస్ప్యూట్ ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, కేసీఆర్ మాట్లాడిండు, కేటీఆర్ మాట్లాడిన అంటే ఏం మాట్లాడుతున్నారు అంటే ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని రోడ్డు మీదకి పట్టుకొస్తున్నారు. వీళ్ళకు భార్య బిడ్డలు ఉన్నారు, వీళ్ళ కుటుంబం ఉంది, అక్క చెల్లెలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. కానీ అవన్నీ మర్చిపోయి మరొక ఆడపిల్లను ఈయన అవసరాల కోసం బలి చేయడం, ఇంకొక ఆడపిల్లను ఆయన అవసరాల కోసం బలి చేయడం. కాకపోతే వాళ్ళ పేర్లే చెప్పట్లేదు, మన కేటీఆర్ పేర్లు చెప్పట్లేదు, కానీ ఆల్రెడీ రేవంత్ ఆ పేర్లు కూడా చెప్పేసిండు. అంటే ఇది ఎంతవరకు సమంజసం? ఇది నిజంగా కనుక మన ఇంట్లో ఆడబిడ్డలను ఇట్లా పేర్లు పెట్టేసి నీకు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఎంతవరకు సమంజసం? అది నిజంగా దాన్ని మన ఇంట్లో ఉన్న మన భార్య బిడ్డలు దాన్ని హర్షిస్తారా అనే దాన్ని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు రేవంత్ కావచ్చు, ఇద్దరు ఎవరైనా కూడా వీళ్ళిద్దరికి ఉన్న నోటి దులతో పాటు డబ్బు మదం ఉందన్న విషయం ప్రజలు బహిరంగంగానే చెప్తున్నారు. నిన్న నేను మెదక్లో వెళ్ళానండి, మెదక్లో ప్రజా చేసి మీటింగ్ ఉంటే దానికోసం వెళ్ళాను. అక్కడ ఏంటంటే బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అంటే ఇంత అహంకార పూరితమైన ఆడపిల్లల్ని తెలంగాణ లోపల ఆడపిల్లల్ని అంటే చాలా గౌరవంగా చూస్తారు. నేను వరంగల్లో పుట్టాను, ఎక్కడైనా చిన్న ఇష్యూ జరుగుతుంది అంటే రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని కూడా ఏదన్నా అంటే వచ్చి తంతారు, అరే ఏం మనిషివేనా అని తంతారు. తెలంగాణ లోపల ఇంచుమించు అంతటా అదే స్టోరీ ఉంటుంది. కానీ వీళ్ళ నోట్లకు లిమిట్ లేకుండా అయిపోయింది. ఇద్దరు ఆడపిల్లల్ని మరి ఎందుకు బలి చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. వీళ్ళకైనా ఒక ఆలోచన ఉంటే, ఇక జ్ఞానం ఏమైనా లేదు కానీ కథము ఏదన్నా మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మన భార్య బిడ్డలు ఉంటారు కాబట్టి ఆ మాటలు వాళ్ళు విని సంతోషపడతారంటే మీరు మాట్లాడండి. మీ భార్య బిడ్డలు ఈ మాటలు వింటే ఈ భూత పురాణాన్ని మొదలు పెడితే సంతోషపడతారు అనుకుంటే చలో అది మాట్లాడండి. అది తెలంగాణ బిడ్డలకు కానీ తెలంగాణ రాజకీయాలకు కానీ సంబంధం లేదు. అంటే జయరాజ్ గారు, ఇప్పుడు మన రాష్ట్ర ఆదాయం కూడా 70,000 కోట్ల వరకు తగ్గింది అంటూ కూడా అప్పుడు కేటీఆర్ కమెంట్స్ చేశారు. దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారంటూ కూడా వచ్చాయి. సో ఇలాంటి టైంలో అటు ప్రతిపక్షాలు కానివ్వండి, అధికార పక్షం కానివ్వండి, రెండు కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనుకోవచ్చా? నేను అదే రెండు విషయాలలో ఒక విషయం మాట్లాడడం అయిపోయింది, దాని గురించి ఇంకెక్కువసేపు మాట్లాడాల్సిన పని లేదు. మరొక అంశం వచ్చేసి ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి అని చెప్తున్నారు, ప్లస్ రాష్ట్రం లోపల డబ్బులు లేవని చెప్తున్నారు. ఇక్కడ 800 కోట్లతోని మొన్న సండే రోజు కూడా నేను వరంగల్కి వెళ్ళాను. దరిద్రం ఏంటంటే ఈ మధ్యలో నేను విరివిరిగా రేవంత్ వెళ్తున్న ప్లేసులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు పెడుతున్న ప్రయత్నం కావచ్చు, ప్రజా చేసే కోసం మేము చాలా సీరియస్ గానే పనిచేస్తున్నాం. సో దానిపైన రేవంత్ చెప్తున్న మాటలు, కడియం శ్రీ గారి చెప్తున్న కథలు ఏంటంటే 200 కోట్లతోని స్కూళ్ళ కాంప్లెక్స్లు, 45 కోట్లతోని 100 పడకల ఆసుపత్రి, 26 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్లు, 148 కోట్లతోనే కేసీ కెనాల్ లైనింగ్ నిర్మాణము, 30 కోట్లతోని డిగ్రీ కళాశాల నిర్మాణం, 10 కోట్లతోని కమ్యూనిటీ హాల్, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణము, సీసీ రోడ్ల నిర్మాణము, 15 కోట్లతోని స్టేషన్ గనుపు నుండి తాడికొండ మీదుగా ఇది వరకు దాన్ని ఆ రోడ్డు నిర్మాణం అనేది ఒక అంశం. సో ఇది వీళ్ళ ప్రచారంలో పెట్టుకున్నది. సో దానికి మన కడియం శ్రీహార్ వచ్చేసి పెద్ద గొప్ప నీతిమంతుడుగా దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఇది ఓవరాల్ గా మొత్తం కలిపితే ఎంత అయిందంటే 474 కోట్లు జరిగింది ఈ టోటల్. దీన్ని ఒక పెద్ద పోస్టర్ గా వీళ్ళు రిలీజ్ చేసుకొని చెప్పుకుంటున్నారు. అంటే కడియం శ్రీ గారికి ఎట్లాగూ సిగ్గు లేదు, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి లేదు అని ప్రజలు అనుకునే స్థితికి ఎందుకు వెళ్తున్నారు? మీరు ప్రచారం చేస్తున్న మొత్తం అమౌంట్ ఎంత,
మీకు సాంగ్స్ మీద శిలాఫలకాల మీద చేసిన శంకుస్థాపనలు ఎంత, మీరు చెప్తున్న అమౌంట్ ఎంత? 800 కోట్లని మీరే అంటున్నారు, 400 కోట్లు లెక్క చూపిస్తున్నారు. మరి మిగతా డబ్బులు ఎవరు దొప్పుకోబోదామని ప్లాన్ చేస్తున్నారు వీటి పేరు మీద? అంటే ఇక్కడ ఇదొక అంశం. ఇందులోనే ఇంకొక అంశం ఏంటంటే, ఒకవైపు వచ్చేసేమో డబ్బులు నెల జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వడానికి ఇబ్బంది, పిఆర్సీలు ఇవ్వడానికి ఇబ్బంది, సాలరీ హైక్ చేయడానికి ఇబ్బంది, ఇతర కార్యక్రమాలకు ఇబ్బంది. ఇన్ని ఇబ్బందులు ఉన్న మీకు 800 కోట్ల ఖర్చులు పట్టుకొస్తారు. మొత్తం ఇబ్బంది ఉంది, అది అందరూ తెలుసు. అప్పులైనా తెలుసు. కేసీఆర్ అప్పులు చేసిండనే కదా మేము లొల్లి పెట్టింది. అరే భాయ్, నువ్వు అప్పులు చేయకపోతే రేవంత్ రెడ్డిని చూసి ఎవడు ఓట్లేసిండు నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డిని చూసి ఎవడు ఓట్లేసిండు? నేను కదా కొట్లాడింది. ఇప్పుడు ప్రజలంగా కొట్లాడకపోతే రేవంత్ రెడ్డికి ఎవడు ఓట్లేస్తాడు? అంటే ఈ రోజు నువ్వు చేస్తున్న పని కానీ, నువ్వు చేస్తున్న విధానం కానీ, ఆయన అప్పులు చేసిండు, నువ్వు అప్పులు చేస్తున్నావు. అప్పులకు అప్పులు కదా, అప్పులు ఎప్పుడు చేస్తారు, నిరంతర ప్రక్రియ. ఇందిరాగాంధీ గారు ఉన్న కాంచి మొదలుకుంటే 20 సూత్రాల పథకాల నుంచి మొదలుకుంటే అప్పులు మొదలుకుంటే ఈ రోజు వరకు అప్పులు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే అప్పుడు తక్కువ, ఇప్పుడు ఎక్కువ. అప్పుడు దోపిడి తక్కువ, ఇప్పుడు దోసుకోవడమే ముఖ్యం. దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు. ఈ రోజు మీరు చెప్తున్న పని, మీరు చెప్తున్న లెక్కల లోపల, మీరు చెప్తున్న దాని మీదనే ఎక్కడ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. అంటే ఈ రోజు మీరు రిలీజ్ చేసిన పోస్టర్ ఏంది, మీరు ప్రచారం చేస్తున్న కథ ఏంది? రిలీజ్ చేస్తున్న పోస్టర్ వచ్చేసి, ఇది బహుశా మీకు కనిపించబోతున్న బ్లరింగ్ లో ఉంది బ్యాక్గ్రౌండ్. రిలీజ్ చేసిన పోస్టర్ వచ్చేసి 474 కోట్లు కేటాయింపులు చేసి, శిలాఫలకాలు వచ్చేసి 800 కోట్లు. బుద్ధి ఉండాలి కొంచెమైనా. దీనికైనా తెలివితోనే బిహేవ్ చేయండి. ఎట్లాగో మన చదువులు రావు, మన చదువులు కంపల్సరీ ఇతరులను దోసుకోవడం కోసం మాత్రం పనికొస్తాయి, ప్రజల కోసం పనికిరావు. అంటే ఈ రోజు మీరు చేస్తున్న పని ఏంది, ఎంతవరకు చేయొచ్చు? ఇది ఒక నిమిషం సునీత, నేను సేపు చాలా ½ అవర్ పైగా నేను సైలెంట్ ఉన్నాను. ఎందుకంటే ప్రజల కోసం నేను మాట్లాడాలి కాబట్టి పార్టీలు వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకోనివ్వండి, నాకు అభ్యంతరం లేదు. ఇంకొక అంశం వచ్చేసి, ఈ రోజు బీఆర్ఎస్ గాని లేదు అనుకుంటే కాంగ్రెస్ కానీ దీంట్లోపల రాజకీయ పార్టీలుగా తన్నుకోవడం కాదు, ఒక ప్రధాన ప్రతిపక్షంగా గౌరవంగా మెసులుకోవాల్సింది బీఆర్ఎస్. ప్రజల పక్షాన కొట్టాడాల్సింది. ఈ రోజు ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది కాబట్టి అహంకారం లేకుండా ప్రజలతోని మమేకమై ఉండాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా. కానీ ప్రభుత్వంలో అధినేతగా రేవంత్ రెడ్డి బిహేవ్ చేయటం లేదు. ఇంకా నేను పిసిసి ప్రెసిడెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. దీనికి సిగ్గుపడాలి. నువ్వు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండాలనుకుంటే ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరం లేదు. చలో కోమటిరెడ్డి వెంకటరెడ్డినో, లేకపోతే ఇంకా బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, చాలా మంది ఉన్నారు. నిన్న కొత్త వీళ్ళు వచ్చిన కొత్త వాళ్ళు కూడా ఉన్నారు సీఎం పదవి కోసం. మన కాంగ్రెస్ లోపల అందరు సీఎంలే. ఎవరినో సీఎం చేసేసి నువ్వు వచ్చిదే బూత్ పురాణం పెట్టు, పార్టీకైనా ప్రయోజనాలు ఉంటాయేమో. ఎట్లాగూ జనాలకు నువ్వు ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రిగా జనాలకు ప్రయోజనం లేదు, నీకు, నీ కుటుంబానికి, ఇంకా చెప్పాలంటే నీ కులానికి తప్ప ఎవరికి ప్రయోజనం ఏం లేదు. నీ కులంలో కొంతమందికి, అందరికి కూడా కాదు, వాళ్ళకి. ఈ రోజు సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా ఇద్దరు నాయకులు తన్నుకుంటున్నారంటే దీనికి ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి ప్రజలలో ఉండి మాట్లాడారు. మీకున్న తెలివి తక్కువతనాన్ని ఒక ఆడపిల్లలను బలి తీసుకునే ప్రోగ్రాం చేస్తుంటే మీరు ఈ రోజు ప్రజలతోని మీరు నిజంగా రాజకీయ నాయకులకు పనికిరారు. ఈ రోజు అసమర్థులు అనే స్థితిలో ప్రజలు బహిరంగంగా చెప్తున్నారు. అది నేను వింటున్నాను, నేను మీ ముందుకు తీసుకొచ్చి చెప్తున్నాను. ఈ రోజు చర్చ పెట్టండి, ప్రజలు ఏమనుకుంటున్నారో. మీరు మాట్లాడుతున్న బూతుల పైన, మీ ఇద్దరు మాట్లాడుతున్నది నాయకుల పైన, ఈ రోజు మాట్లాడే ఈ సిగ్గులేని బూతుల పైన ఏమనుకుంటున్నారు ఒకసారి ప్రజల పైన చర్చ